ఎనీవే ఇద్దరు ఒకటైపోయారు. ఇప్పుడు చూడు, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా చిన్నగా కనపడుతుంది. ఎందుకలా? ఇప్పటిదాకా ఒకరికొకరు అనుకున్నారు, ఇప్పుడు ఒకరికొకరు అయిపోయారు. కాన్ఫిడెన్స్ అంతే. ఎరా, ఇంత తెలిసిన వాడివి నువ్వెందుకు నీ భార్యకి దూరంగా ఉంటున్నావు? దేవి, వదినా, ఏమైంది? ఏంటమ్మా ఇది? మొగుడు పోయిందాన్ని ముత్తైదులా ఉంటే అడగాలి కాని ఇలా ఉంటే అడుగుతారేంటి? పిచ్చే ఏంటి? ఏంటి దేవి, మనం అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? దీనికోసమేనా ఇదంతా చేసింది? అనుకున్నారా? ఏమనుకున్నారు? ఏం చేశారు? అయినా మీరు చేయడమేంటి? ఆ దేవుడు చేశాడు, నేను పడుతున్నాను. మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇందులో మీ క్రెడిటే ఉంది. అది కాదమ్మా, కొడుకు కోడలు కళ్ల ముందు ఆనందంగా తిరగాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. పెళ్లిళ్లు చేసినా పండగలు చేసినా అన్నీ అందుకోసమే. కోడల్ని ఇలా చూడాలని ఏ అత్తా కోరుకోదు కదా. నేను నిన్ను కనకపోయినా నీకు తల్లిలాంటిదాన్నే కదా. నా మాట వినమ్మా, బొట్టు పెట్టుకో. దేవి, నువ్వు కుంకుమ తీసుకురా. ఏంటిది నందిని? ఏంటి ఎక్కువ చేస్తున్నారు? మా అత్తకి అంత లేదు. ఇది మొండిదొదినా, ఎవరి మాట వినదు. వాళ్ళేడని ఇప్పుడు ఏడుస్తుంది, ఉన్నప్పుడేమో వాడిని ఏడిపించింది. వాడి మాట మాత్రం ఎప్పుడు వినింది కనుక ఇప్పుడు మన మాట వినడానికి. నేనింతే, ఎవరి మాట వినను. అప్పుడు ఆయన్ని ఏడిపించాలనిపించింది, ఏడిపించాను. ఇప్పుడు నాకు ఏడవాలనిపిస్తుంది, ఏడుస్తున్నాను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. బొట్టు తీయాలనిపించింది, తీసేశాను. నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి. నందిని, బొట్టు పెట్టేది భర్త కాదు, పుట్టినప్పుడే అమ్మ దిష్టి చుక్క పెడుతుంది. బొట్టు కాటుక కూడా అమ్మ వారసత్వంగానే వస్తుంది. ఈ భర్త ఎవరమ్మా? మధ్యలో వచ్చినవాడు. వాడు పోతే ఇవన్నీ తీసేయాలా? ఒక్కసారి ఆలోచించు. నీకు ఇండివిడ్యువాలిటీ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. చాలా మంది ఆడవాళ్లు నీలా ఉండాలి అనుకుంటారు. నువ్వే ఇలా ఉంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. అలాగా? అయితే రేపు మీ ఆయన పోతే నువ్వు కూడా బొట్టు తీవా? నందిని, నువ్వుండత్తయ్యా. ఈవిడి గారేదో చెప్తోంది కదా, నా డౌట్స్ నాకుంటాయిగా.
అడగని. నేను నా భర్త మీద ప్రేమతో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎవరో ఏదో అన్నారనో చెప్పారనో కాదు. అలాంటిది ఈవిడ గారు చెప్తే నేనెందుకు వింటాను? నేనిలా అన్నానని ఫీల్ అవ్వకండి అమ్మగారు. మీరు నన్ను ఎలా కూతురుగా ఫీల్ అవుతున్నారో నేను కూడా మిమ్మల్ని అలాగే అమ్మగా ఫీల్ అవుతున్నాను. అందులో ఎటువంటి తేడా లేదు. అంత మాత్రాన నా ఇష్టాల మీద నా బ్రతుకు మీద మీకు హక్కున్నట్టు కాదు. మీరు మీ ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నారో నేను మా ఆయన్ని అంతే ప్రేమించాను. అంతకంటే ఎక్కువే అనుకుంటాను. మీ ఆయన విషయంలో మీరెలా ఉంటారో మా ఆయన విషయంలో నేను అలాగే ఉంటాను. అత్తయ్య, నువ్వు మీ ఆయనతో కొంతకాలం కాపురం చేసావు. అదృష్టవంతురాలివి. సో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ నేను నా భర్తతో సరిగ్గా కాపురం చేయలేదత్తా. దురదృష్టవంతురాల్ని. మొహమాటానికి ముట్టుకున్నాడు. కనీసం ఆయన జ్ఞాపకాలతో అయినా కాపురం చెయ్యాలిగా. నువ్విప్పుడు బొట్టు తీయకపోయినా నరసింహం భార్యనే అంటారు. నీకు ఆయనకి మధ్య ఉన్న అనుబంధం అది. కానీ నేను బొట్టు తీయకపోతే నన్ను విజయ్ భార్య అని ఎవరు అనరు. ఎందుకంటే సమాజం దృష్టిలో మాకంత అనుబంధం లేదు. దయచేసి ఆయన పోయాకైనా నన్ను ఆయనతో కాపురం చేయనివ్వండి. ఆయన జ్ఞాపకాలతో బ్రతకనివ్వండి. విజయ్ భార్య అని అనిపించుకోనివ్వండి. విజయ్ భార్య అని అనిపించుకోనివ్వండి. వదినా, నీతో మాట్లాడాలి. దేవి, కొడుకు బతికున్నా కోడలు బొట్టు తీసేసి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఏ తల్లికైనా ఇలాగే ఉంటుంది. ఓర్చుకోవాలి. మనం చేసిందే కదా. అబద్ధాన్ని ఓర్చుకోవచ్చు, నిజాన్ని ఓర్చుకోలేం వదినా. నిజమేమిటి? దాని వైధవ్యం అబద్ధం, కానీ దాని మాతృత్వం నిజం. మా వంశాంకురం దాని కడుపులో పెరుగుతుందదినా. నా కోడలికిప్పుడు 3వ నెల. ఇప్పటిదాకా నీకు తెలియలేదా? అది చెప్పలేదే. అది మోస్తున్నది బిడ్డని మాత్రమే కాదుగా, బాధని కడుపులోనే దాచుకుంది.
తను తల్లి కాబోతున్న విషయం ఏ ఆడదైనా ముందుగా భర్తకి చెప్పాలనుకుంటుంది. ఆ టైంలోనే నా కొడుకు నీ కూతురుతో వెళ్ళిపోయాడు. వస్తాడని ఎదురు చూసింది. ఏవో దిక్కుమల్ల శవాల్ని చూపించి నాటకం ఆడాం. అంతే. ఇక దానికి చెప్పాలనిపించలా. బాధ కదా, పంచుకుంటే తగ్గిపోతుందేమో. కడుపులోనే పెంచుకుంటుంది. విజయ్కి చెప్పావా? చెప్పాలా? అదేంటి, వాడు తండ్రి కాబోతున్నాడని వాడికి తెలియద్దా? పాపం తెలుసా? ఏమో. దాన్ని రుద్రకిచ్చి పెళ్లి చేస్తున్నావని తెలిస్తేనే వాడు తట్టుకోలేకపోయాడు. అంత ప్రేమించే జానకిని కూడా దూరంగా పెట్టాడు. ఇప్పుడు నా బిడ్డ నాన్నవుతున్నాడు వదినా. ఇది తెలిస్తే వాడు జానకికి పూర్తిగా దూరమైపోతాడేమోనని భయంగా ఉంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాం. కాపురం చేసినప్పుడు కడుపు వస్తుంది అని మాత్రం అనుకోలేకపోయాం. నేనంటే గుడ్డుబోద్దాన్ని. నీకేమైంది? బాగానే కన్నావుగా. చూడు, జానకి నా కూతురే కావచ్చు. నేనమ్మ కంటే ముందు ఆడదాన్ని. కడుపున మోసే అదృష్టాన్ని చేతులారా దూరం చేసుకున్నదాన్ని. మాతృత్వం విలువేంటో నీకంటే నాకే బాగా తెలుసు. ఏం పర్వాలేదు, చెప్పే. వాడు జానకి దూరం అవుతాడన్న భయం ఏమీ లేదు. అది లేకుండా వాడు బ్రతకలేడు. బాధ ఉంటుంది, ఉండని. బాధలు పెట్టేవాడికి పడ్డం కూడా తెలియాలి. ఏ నన్ను నేను బాధ పెట్టల్లా? ఇదంతా మనం మన బిడ్డల కోసం చేశాం. అమ్మలుగా మనం కరెక్ట్గానే ఉన్నాం. కానీ వాడి బిడ్డ గురించి వాడి దగ్గరే దాచిపెడితే నువ్వు అమ్మగా కూడా ఓడిపోతావు. చెప్పే. నందిని కోసం చచ్చే మనిషి కావాలి అనిపిస్తే నాకొక ఫోన్ చేయండి. నేనొస్తాను నందిని కోసం చావడానికి.
ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? చేతకానివాడు కూడా చేయగలిగింది ఇదొకటే, ఆలోచించడం. పూలబాబు, పూలబాబు! వస్తున్నానమ్మా. అమ్మా, అయ్యగారి కాఫీ ఇచ్చావా? అడిగానమ్మా, వద్దన్నారు. నిన్ను అడిగిమ్మనలేదు, ఇవ్వమన్నానంతే. టైం టు టైం అన్నీ ఆయన దగ్గర ఉండాలి. తీసుకోవడం తీసుకోకపోవడం ఆయన ఇష్టం. అర్థమైందా? వాడికి నా గురించి తెలుసు ప్రవళిక. కానీ నీ గురించి నీకు తెలియదు కదా, నిన్నడగడం ఎందుకు? అర్థమైందిగా? అయిందమ్మా. ఇక నుంచి ఏది అడగను, చెప్పకపోయినా చేసేస్తుంటాను. ఇంకా వెళ్ళు. అంత ఆలోచన కూడా మంచిది కాదు హరి. ఈ మధ్య నిన్నెప్పుడు చూసినా ఇలాగే కనిపిస్తున్నావు. ఏదో లోకంలో ఉంటున్నావు. నా కూతురు ఏ లోకంలో ఉందో వెతుకుతున్నానేమో, కనిపించడం లేదు. దానికేం కావాలని అడగడం అది బతుకున్నంత వరకు కుదరలేదు. పోయాకైనా అది అడిగింది ఇవ్వాలిగా. నందినికో జీవితం, అది కుదరటం లేదు. నందినికి 3వ నెల. అది చెప్పినట్టే వైధవ్యం తీసుకుంది. ఎవరికీ చెప్పకుండానే మాతృత్వాన్ని మోస్తోంది. ప్రవళిక, జానకి చివరి మాట తన నందిని కడుపులో పుడతాను అని గుర్తుందా? చూసావా, దాని మాట అది నిలబెట్టుకుంటుంది. నా బిడ్డ అది ప్రాణంతో లేకపోయినా నేను గర్వపడేలా చేస్తుంది. నీ వల్ల కావడం లేదు నాన్న అని తను సిగ్గుపడమంటుంది. హరి, ఏది నా మాట నాకు నిలబట్టం లేదే? ప్రాణం పోయిన మాట తప్పని చాలాసార్లు చెప్పేవాణ్ణి. ఆ మాట నా బిడ్డ చెప్పలేదు. చేస్తుంది, పుడుతుంది, అదే పుడుతుంది. నా జానికే పుడుతుంది. అది చెప్పింది కదా, మాట తప్పదు. జానకి పుడుతుంది, అదే పుడుతుంది, అదే.
విజయ్ ఏమైంది నీకు? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. చెప్పు. ఏముందో నీకు తెలీదా? ఏముంది? నందిని.